హలో అండి అందరికీ. ఈరోజు మనం ముండకోపనిషత్తు గురించి తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మనం ఈశావాస్యోపనిషత్తు గురించి తెలుసుకుందాం అన్నమాట. అది ప్రధానమైనటువంటి ఉపనిషత్తుల్లో ఇది కూడా ఒకటి. ఈశావాస్యం మిదం సర్వం అనే మంత్రంతో మొదలవటం కారణంగా ఈ ఉపనిషత్తునికి ఈశావాస్యోపనిషత్తు అని వచ్చింది. ఇది ప్రధానంగా ఫిలాసఫీ గురించి, కంప్లీట్గా ఫిలాసఫీ గురించి వివరిస్తుందండి. 18 మంత్రాలు ఉన్నటువంటి అతి చిన్నటువంటి ఉపనిషత్తు ఇది కంప్లీట్గా ఫిలాసఫీ గురించి వివరిస్తుంది అనమాట. అధర్వణుడు అనే మహర్షి తన కుమారుడు ఏ విధమైనటువంటి కోరికలు కోరికల పట్ల ఆసక్తి లేని వాడైన కారణంగా, ముక్తి పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఉన్న కారణంగా అతనికి ఉపనిషత్తును ఉపదేశించడం జరుగుతుంది. మనిషి, లోకము, అలాగే భగవంతుడు అనే మూడిటి సమ్మిళితం చేసి వివరిస్తుంది అనమాట ఈ ఉపనిషత్తు. సో ఇది కంప్లీట్గా ఫిలాసఫీ, అంటే ఒక దివ్య తేజస్సు. ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎవరు, దాని వెనకాల ఉన్న శక్తి ఏమిటి అనే దాని గురించి ఈ ఉపనిషత్తు వివరిస్తుంది అన్నమాట. సో ఇవి కూడా, ఈ ఉపనిషత్తులన్నీ కూడా మనకి రామకృష్ణ మఠంలో దొరుకుతాయి కంప్లీట్గా. సో బ్రీఫ్గా చాలా తేలిగ్గా అర్థం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇది కూడా తప్పకుండా చదవండి. థ్యాంక్ యూ.